హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు కీలక నిర్ణయం అండి. మొత్తం అన్ని మార్పులు అయితే చేయనున్నారు. సో ఉపాధ్యాయుల సర్దుబాటు గురించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఎక్కువగా ఆంగ్ల గణిత సబ్జెక్టు టీచర్ల కొరత అయితే ఏర్పడిందండి. ఎస్జిటీలు చాలా చోట్ల మిగులుగా అయితే ఉన్నారు, అంటే ఎక్కువ మంది ఉన్నారనమాట. అవసరం ఉన్న చోట కేటాయింపు అయితే చేసేదానికి సర్దుబాట్లు అయితే చేస్తున్నారు ఉపాధ్యాయులకు. కసరత్తు ప్రారంభించిన పాఠశాల విద్యాశాఖ అండి మేరకు. సో ప్రభుత్వ బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు పని సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిర్వహించే మెగా డిఎస్సిలో ఎంపికైన వారు వచ్చే వరకు తాత్కాలికంగా ఈ సర్దుబాటు చేయనుందండి. పాఠశాలలలో ఎక్కువగా ఆంగ్ల భాష, గణిత సబ్జెక్టుల కొరత తీవ్రంగా ఉంది. గత ప్రభుత్వంలో నిర్వహించిన హేతుబద్ధీకరణ ఆధారంగా అదనంగా ఉన్న ఉపాధ్యాయులు అవసరమైన పోస్టులు గణాంకాలు సిద్ధం చేసిందండి విద్యాశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 8,773 మంది సబ్జెక్టు టీచర్లు అదనంగా ఉండగా 1,790 మంది అవసరం కానున్నట్టు తెలిసింది. సో కాబట్టి కొన్ని పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్లు అదనంగా ఉండగా కొన్ని బడులకు అవసరం ఏర్పడుతుంది. సో రాష్ట్రంలో అన్ని పాఠశాలలో కలిపి 20,469 మంది ఎస్జిటీలు మిగులుగా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ తేల్చేసింది. ఇందులో 5,248 మంది ఇతర బడులకు అవసరం ఉన్నట్లు పేర్కొంది. ఎస్జిటీలు పదోన్నతులు కల్పించడం ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కొరత అయితే తీర్చేందుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర విద్యాశాఖ. ఇక ఆంగ్ల భాష టీచర్లు 660 మంది అదనంగా అయితే ఉండగా సో 4,270 మంది అవసరమైతే ఉంది. అదనంగా ఉన్న వారిని సర్దుబాటు చేసిన కొరత తీవ్రంగా ఉండనుంది. గణిత సబ్జెక్టుకు 905 మంది అదనంగా ఉండగా 3,985 మంది అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉన్నత పాఠశాలల్లో గణిత ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట పై తరగతులకు ప్రాధాన్యం ఇచ్చి కింది స్థాయి తరగతుల బోధనను నిర్లక్ష్యం చేస్తున్నట్టు విమర్శలున్నాయి. దిగువ తరగతులకు కొన్ని చోట్ల గణితం ఉపాధ్యాయుడితో కాకుండా ఇతర సబ్జెక్టు టీచర్లతో చెప్పిస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్రంలో ప్రస్తుతానికి. ఆంగ్ల భాష సబ్జెక్టు విషయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. కాబట్టి తెలుగు భాషకు సంబంధించి టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉండగా హిందీకి కొంత కొరత అయితే ఉందన్నమాట. భౌతిక శాస్త్రం సబ్జెక్టుకు అదనంగా ఉన్న వారిని సర్దుబాటు చేస్తే దాదాపుగా సరిపోతుంది. ఇక జీవశాస్త్రం టీచర్లు 1,127 మంది అదనంగా ఉండగా 2,282 మంది అవసరం కానున్నట్లు గుర్తించారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఒక్క జిల్లాలోనే అత్యధికంగా ఎస్జిటి టీచర్లు మిగులుగా ఉన్నారు. ఈ జిల్లాలో 2,488 మంది అదనంగా ఉండగా ఇతర బడులకు 362 మంది మాత్రమే అవసరం కానున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఆ తర్వాత గుంటూరులో 2,292 మంది అయితే అదనంగా ఉండగా వీరిలో 258 మందిని ఇక్కడ సర్దుబాటు చేయాల్సి అయితే ఉంది. అనంతపురంలో 1,963 మంది టీచర్లు ఉండగా వీరి అవసరం వచ్చేసి 247గా ఉంది. అత్యధికంగా కర్నూలులో 1,398 మంది ఎస్జిటీలు అవసరం కానున్నట్లు గుర్తించింది. ఇక్కడ ఇతర బడుల్లో మిగులుగా ఉన్న వారిని సర్దుబాటు చేయాలని అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట. ఇక ఎస్జిటీల అర్హతను అనుసరించి పదోన్నతులు కల్పించడం పైన కూడా కసరత్తు చేస్తోంది విద్యాశాఖ. సో దీంతో ఉన్నత పాఠశాల సబ్జెక్టులలో టీచర్ల కొరత కొంతవరకు అయితే తీరుతుంది అని ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారండి. సో ఈ విధంగా అయితే రాష్ట్రంలో ఎక్కువగా ఆంగ్ల భాష అలాగే గణితం, మ్యాథ్స్ సంబంధించి టీచర్ల కొరత అయితే ఏర్పడిందండి. సో కొరత అనేది అలాగే ఉంది. అలాగే తెలుగు భాషకు సంబంధించి కూడా కొరత అయితే ఏర్పడింది. కాబట్టి ఎక్కువ మిగులుబాటు ఉన్న చోట్ల ఎస్జిటీలు చాలా చోట్ల మిగులుబాటులో అయితే ఉన్నారు. సో వారిని వివిధ అవసరం ఉన్న చోట్లకైతే కేటాయింపు సర్దుబాటు అయితే చేయనున్నారు.